హాయ్ అండి, వెల్కమ్ టు ద ప్రణవీస్ వరల్డ్. ఈరోజు మనం వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్, కరివేపాకు తీసుకోవాలండి. వాటిని మొత్తాన్ని కూడా మనం కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. అలాగనే ఒక కళాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వాటిలో మనం కొంచెం జీడిపప్పు వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలండి దోరగా. ఆ వేగిన జీడిపప్పు మొత్తాన్ని కూడా కలుపుతూ ఉండాలండి. వాటిని బాగా వేయించి వాటిని అన్నిటినీ కూడా ఒక బౌల్లో సపరేట్ చేయాలండి. అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్తో పాటు కరివేపాకు కూడా వేసి వాటిని కలుపుతూ ఉండాలండి. కరివేపాకు వేసిన తర్వాత వాటిని దోరగా వేయించుకోవాలండి. తర్వాత దాంట్లోనే క్యాప్సికమ్ కూడా వేసి దోరగా వేయించుతూ ఉండాలండి. దానిలోనే మనం తురుముకున్న క్యారెట్ తురుమును కూడా వేయాలండి. వేసి దాని మొత్తాన్ని కూడా కలుపుతూ ఉండాలండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గటానికి మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలండి. ఈ సాల్ట్ వేసి దీన్ని బాగా కలపాలండి. తర్వాత దీంట్లోనే పసుపు కూడా వేయాలండి. పసుపు కూడా వేసి వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గేదాకా కలుపుతూ ఉండాలండి. ఇవన్నీ కూడా బాగా దోరగా వేయించుకోవాలండి. ఇది మొత్తం వేగిన తర్వాత దీనికి సరిపడా కారం వేసుకోవాలండి. కారం వేసి వీటిని అంతటిని కూడా ఒకసారి మిక్స్ చేయాలండి. బాగా దోరగా వేయించుకోవాలండి. ఇదంతా కూడా బాగా మగ్గిన తర్వాత క్యాష్యూస్ వేయాలండి. జీడిపప్పును కూడా వేసి ఒకసారి ఈ కూర అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. వీటిని కూడా బాగా వేగేదాకా వేయించాలండి. తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ వండుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఇదే డిష్లో వేసేసి దీని మొత్తాన్ని మిక్స్ చేయాలండి. ఇది మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేయాలండి. లో ఫ్లేమ్లో చేస్తే బాగా కుక్ అవుతుంది. రైస్ మొత్తం కూడా కర్రీలో బాగా కలిసేటట్టు మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. అంతేనండి, సింపుల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇది లంచ్ బాక్సెస్ రెసిపీ అండి, బాగుంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా ఈ రెసిపీని ఇష్టపడతారండి. మార్నింగ్ టైం చేసుకోవచ్చండి. 10 మినిట్స్లో అయిపోతుంది. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను.